మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో కునాల్ కమ్రాకి కష్టాలు రెట్టింపయ్యాయి. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల టైం కావాలన్న కమ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తోసిపుచ్చారు. తనపై ద్రోహి అన్న ముద్ర వేస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు తీర్పుని గుర్తుకు తెచ్చుకోవాలంటున్నారు షిండే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై గద్దార్ వ్యాఖ్యల వివాదంలో కమెడియన్ కునాల్ కామ్రాకు ముంబై పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు వెంటనే హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కునాల్ కామ్రా కోరారు. అయితే అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో కునాల్ కామ్రాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకర్. పొలిటికల్ కామెడీ పేరుతో నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మహా ఎత్తి కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. షిండేపై తన వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కునాల్ కామ్రా ప్రకటించారు. ఈ వివాదంపై ఏక్నాథ్ షిండే మరోసారి స్పందించారు. అసలైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు తీర్పులోనే తేలిపోయిందని, ప్రజా తీర్పు కూడా తమకే అనుకూలంగా వచ్చిందని అన్నారు. అయినప్పటికీ ద్రోహి అని పిలవడం దారుణమన్న షిండే కునాల్ కామ్రాను సమర్థిస్తోన్న ఉద్దవర్గం నేతలపై మండిపడ్డారు. త్వరలోనే పార్టీని మూసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కునాల్ కామ్రా లాంటి వ్యక్తులకు సుపారీ ఇచ్చి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు షిండే. మరోవైపు షిండే వ్యాఖ్యల తర్వాత కునాల్ కామ్రాకు బెదిరింపులు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఒక్క రోజులో తనకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు కునాల్ కామ్రా.